హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం జనరల్ సైన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు డే 12. ఎవరైనా డే 1 నుంచి డే 11 వరకు చూడకుంటే ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అనేది చూడండి. ఈ బిట్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ వీడియోస్ని మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్, కిరణాలన్నీ కలిపే బిందువుని ఏమంటారు? కిరణాలన్నీ కలిపే బిందువుని ఏమంటారు? ఆప్షన్ ఏ కేంద్రం, ఆప్షన్ బి ప్రధాన అక్షం, ఆప్షన్ సి పోల్, ఆప్షన్ డి ఫోకస్ పాయింట్. ఆప్షన్ డి ఫోకస్ పాయింట్. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఫోకస్ పాయింట్. ఫోకస్ పాయింట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోళాకార అద్దం యొక్క నాభ్యంతర పొడవు ఎంత? గోళాకార అద్దం యొక్క నాభ్యంతర పొడవు ఎంత? ఆప్షన్ ఏ దాని వక్రత వ్యాసార్థాన్ని రెట్టింపు చేయండి, ఆప్షన్ బి దాని వక్రత వ్యాసార్థాన్ని 3 రెట్లు, ఆప్షన్ సి దాని వక్రత వ్యాసార్థంలో సగం, ఆప్షన్ డి దాని వక్రత వ్యాసార్థం. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గోళాకార అద్దం యొక్క నాభ్యంతర పొడవు ఎంత అంటే దాని వక్రత వ్యాసార్థంలో సగం. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్జేషన్ మిర్రర్ అని దేనిని అంటారు? కన్వర్జెన్షన్స్ మిర్రర్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ కుంభాకార అద్దం, ఆప్షన్ డి పుటాకార అద్దం, ఆప్షన్ సి విమానార్థం, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. ఓకే, మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి పుటాకార అద్దం. పుటాకార అద్దం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అద్దం యొక్క నాభ్యంతర పొడవు మరియు వక్రత వ్యాసార్థం మధ్య సంబంధం ఏంటి? ఓకే, అద్దం యొక్క నాభ్యంతర పొడవు మరియు వక్రత వ్యాసార్థం మధ్య సంబంధం ఏంటి? ఆప్షన్ ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు f/2, బి ఆప్షన్ బి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆప్షన్ సి ఆర్ అంటే వ్యాసార్థం ఫ్రెండ్స్. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఆప్షన్ డి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఓకే, నాభ్యంతర పొడవు ఎఫ్ అంటే నాభ్యంతరం పొడవు యొక్క. ఓకేనా, మీకు సరైన సమాధానం తెలుసుంటే కింద కామెంట్ అనేది చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ద రైట్ ఆన్సర్. హైడ్రోజన్ బాంబులను విస్ఫోటనం చెందించుటకు దేనిని ఉపయోగిస్తారు? హైడ్రోజన్ బాంబులను విస్ఫోటనం చెందించుటకు దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ లేజర్ కిరణాలు, ఆప్షన్ బి ఆల్ఫా కిరణాలు, ఆప్షన్ సి బీటా కిరణాలు, ఆప్షన్ డి గామా కిరణాలు. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి లేజర్ కిరణాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేజర్ కిరణాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఫ్రెండ్స్, మనం రైల్వే అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగు, జీకే, అదేవిధంగా జిఎస్ ఈచ్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 49కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ 49కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 ఆఫ్ కాంబో 119కి, అదేవిధంగా 4 ఆఫ్ కాంబో 149కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అన్ని పీడిఎఫ్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఫ్రెండ్స్ వితిన్ 24 అవర్స్లో మీకు పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మోక్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మోక్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు టెక్స్ట్ బుక్ నుంచి మోక్ టెస్ట్ చూసుకుంటే ఈ మన కోడ్ ఫ్రెండ్స్ Z7RVBI ఇది మీరు ఎంటర్ చేస్తే కూడా 10% అడిషనల్గా మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకునేది ఫ్రెండ్స్. మీరు ఏ ఎగ్జామ్స్కైనా రాసుకోవచ్చు. సిజిఎల్ నుంచి MTS వరకు, అదేవిధంగా ఏఎల్పి అదేవిధంగా గ్రూప్ డి, NTPC ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం
కాంతి పరావర్తనం చెందే దర్పణం యొక్క ప్రదేశం లోపలికి వంగి ఉంటే ఆ దర్పణంను ఏమంటారు? కాంతి పరావర్తనం చెందే దర్పణం యొక్క ప్రదేశం లోపలికి వంగి ఉంటే ఆ దర్పణంను ఏమంటారు? ఆప్షన్ ఏ పుటాకార దర్పణం, ఆప్షన్ బి కుంభాకార దర్పణం, ఆప్షన్ సి సమతల దర్పణం, ఆప్షన్ డి సమతల కుంభాకార దర్పణం. ఆప్షన్ డి సమతల కుంభాకార దర్పణం. ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. కాంతి పరావర్తనం చెందే దర్పణం యొక్క ప్రదేశం లోపలికి వంగి ఉంటే ఆ దర్పణంను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసరికి పుటాకార దర్పణం. పుటాకార దర్పణం ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, ఏ దర్పణం ఎల్లప్పుడూ మిథ్య ప్రతిబింబాన్ని మరియు సమాన పరిమాణంలో ఉన్న వస్తువు యొక్క చిత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది? ఏ దర్పణం ఎల్లప్పుడూ మిథ్య ప్రతిబింబాన్ని మరియు సమాన పరిమాణంలో ఉన్న వస్తువు యొక్క చిత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ పుటాకార దర్పణం, ఆప్షన్ బి ట్రాపోజోయిడల్, ఆప్షన్ సి సమతల దర్పణం, ఆప్షన్ డి కుంభాకార దర్పణం. మీకు సరైన ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి సమతల దర్పణం. సమతల దర్పణం ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, సమతల దర్పణం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వాటిలో ఏది దర్పణం యొక్క ఉపరితలంపై ఉంటుంది? క్రింది వాటిలో ఏది దర్పణం యొక్క ఉపరితలంపైన ఉంటుంది? ఆప్షన్ ఏ వక్రత కేంద్రం, ఆప్షన్ బి ఫోకల్ పొడవు, ఆప్షన్ సి పోల్ అండ్ ఆప్షన్ డి ఫోకస్ పాయింట్. కింది వాటిలో ఏది దర్పణం యొక్క ఉపరితలంపైన ఉంటుంది? మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి పోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ పోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, కుంభాకార దర్పణం ఎందులో ఉపయోగించబడుతుంది? కుంభాకార దర్పణం ఎందులో ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ వాహనాల్లో, ఆప్షన్ బి గాజు కిటికీలలో, ఆప్షన్ సి మేకప్ మిర్రర్లలో, ఆప్షన్ డి టెలిస్కోప్లలో. కుంభాకార దర్పణం ఎందులో ఉపయోగించబడుతుంది? మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి వాహనాల్లో ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మీరు మన కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ అక్కడ మీరు జాయిన్ అయితే మనం చెప్పే క్లాసెస్ కూడా అక్కడ పీడిఎఫ్లో అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా అక్కడ మీకు మోక్ టెస్ట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ మోక్ టెస్ట్ వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయితే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.